హాయ్ గైస్, వెల్కమ్ టు ఏహెచ్టీ కమ్ వర్క్షాప్. అమెజాన్ సెల్లర్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ట్రేడ్ మార్క్ అనేది ఎంత ముఖ్యమో నేను చాలాసార్లు చెప్పాను. అట్ ద సేమ్ టైం ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ముందు అసలు మన యొక్క బ్రాండ్ నేమ్, మనం అనుకున్నటువంటి మన యొక్క బ్రాండ్ నేమ్ అనేది ఇండియన్ గవర్నమెంట్ లో ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉందా లేదా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ట్రేడ్ మార్క్ నేమ్ ఏం పెట్టుకోవాలంటే జిఎస్టీ నేమ్ పెట్టుకోవాలా అంటే జిఎస్టీ నేమ్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మీకు అదే కావాలనుకున్నట్లయితే పెట్టుకోండి, కానీ మీ యొక్క ఓన్ బ్రాండ్ని క్రియేట్ చేయండి. ఇంకా చెప్పాలంటే ట్రేడ్ మార్క్ గురించి ప్రోడక్ట్కి రిలేటెడ్గా ట్రేడ్ మార్క్ తీసుకోండి. మీ యొక్క బెస్ట్ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేశారనుకోండి, జిమ్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ మీరు సేల్ చేయాలనుకోండి, గెట్ ఫిట్ లాంటి రిలేటెడ్గా ఉన్నటువంటి ప్రోడక్ట్ని సేల్ చేయండి. రిలేటెడ్గా ఉన్నటువంటి బ్రాండ్ నేమ్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా యూనివర్సల్గా నేను మల్టీ కేటగిరీస్లో ప్రోడక్ట్ని సేల్ చేయాలి అనుకుంటున్నాను అనుకున్నట్లయితే యూనివర్సల్గా అటు ఏఎస్టీనో, మీ నేమ్, మీ వైఫ్ నేమ్, మీ కిడ్స్ నేమ్, ఇవన్నీ ఫస్ట్ లెటర్స్ని తీసుకోవడం కానీ, ఇలా ఒక ఒక నేమ్ని ఫామ్ చేయడం కానీ, ఇలా ఏ నేమ్ అయినా సరే తీసుకొని ట్రై చేయండి. అట్ ద సేమ్ టైం ట్రేడ్ మార్క్ని చేసేటప్పుడు రెండు అక్షరాలు ఏఎస్ కానీ టీబీ కానీ ఇటువంటి నేమ్స్ని సెలెక్ట్ చేసుకోకండి, అవి అవ్వవు. కనీసం 3 to 4 లెటర్స్, 5 లెటర్స్ ఉంటే ఇంకా చాలా మంచిది. సో ఆ విధమైనటువంటి లెటర్స్ని మీరు ఆ, తీసుకోండి. వాటిలో నెంబర్ యాడ్ చేసుకోవాలనుకున్నట్లయితే నెంబర్ కూడా యాడ్ చేసుకోండి. ఆ నెంబర్ని, ఆ ట్రేడ్ మార్క్ నేమ్ని ఇండియన్ గవర్నమెంట్లో ఉందా లేదా అని ఏ విధంగా చెక్ చేయాలో నేను చెప్తాను. అలా చెక్ చేసి ఆ లేనటువంటి నేమ్స్ని నాకు పంపించినట్లయితే నేను వాటిని వెరిఫై చేసి మీ యొక్క ట్రేడ్ మార్క్ అప్లికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. గూగుల్ ఓపెన్ చేయండి, ట్రేడ్ మార్క్ ట్రేడ్ మార్క్ పబ్లిక్ సెర్చ్ అని టైప్ చేయండి. ఓకేనా? ఇందులో ఇండియా పబ్లిక్ సెర్చ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఏ విధంగా చెక్ చేయాలో త్రీ త్రీ స్టెప్స్లో మనం చెక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ వర్డ్ మార్క్ అని ఉంది, వేన్నా కూడా ఉంది, ఫోనిటెక్ అని ఉంది. ఓకేనా? వీటిని వదిలేసేయండి. తర్వాత స్టార్ట్ విత్ అని ఉంది, కంటైన్స్ అని ఉంది, మ్యాచ్ విత్ అని ఉంది. ఓకేనా? మీరు ఏం చేస్తారంటే వర్డ్ మార్క్ స్టార్ట్ విత్ ఇలాగే ఉంచేసి మీ యొక్క బ్రాండ్ నేమ్ని సెర్చ్ చేయండి. ఓకే? ఏఎస్టీ అనే ఒక నేమ్ని సెర్చ్ చేస్తున్నాను. ఓకే? తర్వాత ఏం చేస్తారంటే క్లాస్ అని ఉంటుంది. క్లాస్ అనేది ఏంటంటే ట్రేడ్ మార్క్ క్లాస్ లిస్ట్ అనేది క్లిక్ చేయండి. క్లాసిఫికేషన్ ఆఫ్ గుడ్స్ పీడిఎఫ్ అని ఒకటి వస్తుంది, ఒక 3 పేజెస్ కలిగినటువంటి పీడిఎఫ్. ఇందులో అన్నీ ఉంటాయి. మీరు ఏ విధమైనటువంటి ప్రోడక్ట్ని సేల్ చేయాలనుకుంటున్నారు అనేది ఒకసారి సెర్చ్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, మీరు హోమ్ అండ్ కిచెన్కి సంబంధించిన ఐటమ్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే స్టెయిన్లెస్ స్టీల్ సామాను అలా ఇక్కడ వచ్చేసి క్లాస్ 21 అని మెన్షన్ చేసి ఉంది. హౌస్ హోల్డ్ ఫర్ కిచెన్ యుటెన్సిల్స్ కానీ, ఓకేనా, పెయింట్ బ్రషెస్ కానీ, చాలా అంటే ప్రతి ప్రోడక్ట్ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటుంది ఈ 3 పేజెస్లో. ఒకవేళ మీ ప్రోడక్ట్ యొక్క క్లాస్ నెంబర్ అనేది మీకు తెలుసుకోవడానికి ఇబ్బంది అయినట్లయితే నాకు ఫోన్ చేయండి. నేను మీ యొక్క ప్రోడక్ట్ వెరిఫై చేసేసి దాని యొక్క క్లాస్ నెంబర్ని నేను ఇస్తాను. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లాస్ నెంబర్ని ఎంటర్ చేయండి. క్లాస్ నెంబర్ ఎంటర్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేయండి, సర్చ్ కొట్టండి. సర్చ్ కొట్టినట్లయితే ఇక్కడ ఏఎస్టిఆర్ఓ అని ఉంది, అంటే మ్యాచ్ అయింది ఇది. ఓకేనా? చాలా మ్యాచెస్ ఉన్నాయి. అదే విధంగా మీ యొక్క బ్రాండ్ నేమ్తో ఇలా చాలా మ్యాచెస్ కనిపించినట్లయితే మీరు ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని రిజిస్టర్ చేయడానికి ట్రై చేయకండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ వచ్చేసి నెక్స్ట్ సెర్చ్ కొట్టండి. నెక్స్ట్ సెర్చ్ కొట్టేసి మీరు ఏం చేస్తారంటే ఇంకొక నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ బిఆర్ఈటివై, ఇలా ఒక ర్యాండమ్ నేమ్ని సెలెక్ట్ చేసుకుని క్లాస్ 21 కానీ క్లాస్ 16 కానీ చూసారనుకోండి, మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేయండి, సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత చూడండి నో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ అని ఉంది. ఓకేనా? నో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది కాబట్టి మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. ఓకే? ఆర్ఎల్స్ సెర్చ్ నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి మనం తీసుకున్నది ఇది కదా. నేనేం చేస్తానంటే ఇప్పుడు కంటైన్స్ క్లిక్ చేస్తాను. ఎలా ఉన్నది అలా ఉంచేసి బ్రాండ్ నేమ్ అదే ఉంచేసి మళ్ళీ కంటైన్స్ చేస్తాను. కంటైన్స్ చేసేసి క్లాస్ 21 తీసుకొని 230665 క్యాప్చా ఎంటర్ చేసేసి సర్చ్ క్లిక్ చేస్తాను. సో ఆ నేమ్తో ఏమైనా చూడండి, కంటెంట్స్ లో కూడా అసలు ఎటువంటి నేమ్ మ్యాచ్ అవ్వలేదు.
సో ఇంతవరకు రిజిస్టర్ చేయలేదనే చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు ఇంకొకటి, సెర్చ్ నెక్స్ట్ కొట్టేసి ఇక్కడ ఫోనీటెక్ తీసుకోండి. ఫోనీటెక్ తీసుకొని సేమ్ బ్రాండ్ నేమ్ని టైప్ చేసి క్లాస్, మీది ఏ క్లాసు ఆ క్లాస్ ఇచ్చేసి 14327 సెర్చ్ కొట్టేయండి. సెర్చ్ కొట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఆ నేమ్కి అనుగుణంగా ఇప్పుడు కంట్రోల్ F కొట్టండి, ఆ రోజు ఫోన్లో అయితే ఫైండ్ కొట్టేసేయండి. ఓకేనా? మీ యొక్క బ్రాండ్ నేమ్ టైప్ చేయండి. మిడిల్లోనైనా ఇది ఫోనీటెక్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే, ఎవరైనా ఒక 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 బ్రాండ్ నేమ్ని RUDRA అనే నేమ్ని, రుద్ర అనే నేమ్ని రిజిస్టర్ చేసి ఉన్నారనుకోండి, ఇంకొకరు మన క్లయింట్స్లో ఎవరైనా RUDHRA అని టైప్ చేశారనుకోండి, సో రుద్ర అవుతుంది. అంటే పలకడానికి కూడా, అంటే ప్రొనౌన్స్ చేయడానికి, ప్రొనౌన్సియేషన్ కూడా ఒకే విధంగా లేనటువంటి ప్రొడక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మనం సెర్చ్ చేస్తున్నటువంటి ఈ ఫోనిటెక్ అనేటువంటి ఆప్షన్ లో మన యొక్క బ్రాండ్ తో కనీసం ప్రొనౌన్సియేషన్ అదే విధంగా ఉన్నటువంటి కొన్ని నేమ్స్ అనేది మనకు బయట తీసి చూపిస్తుంది. అప్పటికి మన బ్రాండ్ నేమ్ అనేది ఎటువంటి వాటితో బిఆర్ఈ స్టార్టింగ్ అయింది కాబట్టి ఇక్కడ బిఆర్ఈ మనం మెన్షన్ చేసాం కాబట్టి అది చూపిస్తుంది. సో ఇంకెక్కడా లేదు. ఓకేనా? బిఆర్ఈటి వై అసలు ఎక్కడ ఆ నేమ్ లేదు కాబట్టి ఈ విధమైనటువంటి నేమ్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇన్ ద సెన్స్ మీ యొక్క బ్రాండ్ నేమ్ వచ్చేసి కంటెంట్స్ లో కానీ, స్టార్ట్ విత్ లో కానీ, ఫోనిటెక్ లో కానీ ఎక్కడ కూడా ఏ నేమ్ తో మ్యాచ్ అవ్వకుండా ఉన్నట్లయితే అటువంటి బ్రాండ్ నేమ్ ని నాకు పంపించినట్లయితే నేను వెరిఫై చేసేసి ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేషన్ కోసం పంపించడం జరుగుతుంది. మెనీ థ్యాంక్స్.